ఏ ఊరు నుంచి వచ్చేది సార్? సార్ పత్తికొండ సార్. పత్తికొండ. అవును ఎక్కడ సార్. సార్ అది? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, నియర్ ఆదని. ఏ అడ్మిషన్ కోసం వచ్చారు ఇక్కడ? సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్. ఇంటర్మీడియట్ అయిపోయింది. అవును సార్. మా తమ్ముని కూతురు సార్ ఈ అమ్మాయి. మా అమ్మాయి ఆల్రెడీ ఇక్కడ సిఏ చేసింది డ్రాగన్. ఏ ఊరు నుంచి వచ్చారు? తిరుపతి. తిరుపతి. ఏ అడ్మిషన్ కోసం వచ్చారు ఇక్కడికి? ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు, సిఏ ఫౌండేషన్లో జాయిన్ అవడం కోసం వచ్చారు. తిరుపతి నుంచి వచ్చారు. ఎవరు చెప్పారు మీకు మాస్టర్ మైండ్స్ గురించి? మీరేం చేస్తుంటారు? సిఏ చదువు. మీరు ఇక్కడ అనంతపురం నుంచి ఏ కోర్సులో జాయిన్ చేయాలి? సిఏ ఫౌండేషన్. ఇంటర్మీడియట్ అయిపోయిందమ్మా? అయిపోయింది. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివాము? ఎంపీసీ చదువు. ఈ కోర్స్ గురించి నీకు ఎవరు చెప్పారు మాస్టర్ మైండ్స్ గురించి? అంటే మా ఫాదర్ డిస్కస్ వెంపల్లి. ఎక్కడండి అది? కడప. కడప జిల్లా. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిందా మీదే? సిఏ ఫౌండేషన్ జాయిన్ అవుతారు. ఎలా తెలిసిందండి మీ కోర్స్ గురించి? ఆల్రెడీ కోర్స్ జనరల్గా తెలుసు, చేర్పియాలనే ఇంట్రెస్ట్తో. ఓకే. మాస్టర్ మైండ్స్ గురించి ఎవరు చెప్పారు మీకు? ఆల్రెడీ న్యూస్ బయట బాగానే పబ్లిక్ బాగానే ఉంది, గుడ్ టాక్ ఉంది కాబట్టి మేము వచ్చినాం. థ్యాంక్ యూ సార్ వెంపల్లి. వెంపల్లి. కడప దగ్గర. కడప దగ్గర. ఏం పేరు నీ పేరు? రాకేష్ సార్. రాకేష్. నువ్వు ఇప్పుడు సిఏ ఫౌండేషన్ జాయిన్ అవడానికి వచ్చావా? ఓకే. అంటే నీకు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివావు? అంటే తిరుపతి. తిరుపతిలో చదివావు. ఎంపీసీయా ఎంఈసీయా? ఎంపీసీ సార్. ఎంపీసీ చదివావు. ఓకే. ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? 425 సార్. 425 వచ్చాయి. ఈ కోర్సులో జాయిన్ అవ్వమని ఎవరు చెప్పారు నీకు? ఎలా నీకు అంటే ఎవరు చెప్పారు? ఇంట్రెస్ట్ ఉండే. ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ వల్ల వచ్చావు. మాస్టర్ మైండ్స్ గురించి ఎవరు చెప్పారు? మంచి కాలేజ్ సార్, బెస్ట్ కాలేజ్ అని ఇండియాలో వచ్చాము. ప్రశాంత్. ఇక్కడికి ఏ ఊరు నుంచి వచ్చావు? కర్ణాటక. కర్ణాటక నుంచి వచ్చావు. కర్ణాటకలో ఏ ఊరమ్మా? రాయచూరు దగ్గర సార్. రాయచూరు దగ్గర. గారెడ్డి. గారెడ్డి. కర్ణాటక దగ్గర. ఓకే. ఏంటి ఏం జాయిన్ అవుదామని వచ్చావు? రివిజన్ బ్యాచ్. రివిజన్ బ్యాచ్. సిఏ ఫౌండేషన్. ఫౌండేషన్. ఓకే. అంతకుముందు ఆల్రెడీ ఫౌండేషన్ రాశాను. ఓకే. రైట్. సజీనా. సజ్జీన. ఎక్కడి నుంచి వచ్చావు? నంద్యాల డిస్ట్రిక్ట్. నంద్యాల నుంచి వచ్చావు. ఏం జాయిన్ అవుదానికి వచ్చావు? సిఏలో సిఏ ఫౌండేషన్. ఫౌండేషన్. ఇంటర్మీడియట్ ఎక్కడైంది? వెంపల్లిలో. వెంపల్లో చదివారు. ఓకే. ఎంపీసీ చదివారా? ఎంపీసీ. ఎంపీసీ. ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 397. 97. ఈ కోర్స్ గురించి ఎవరు చెప్పారు మీకు? ఓల్డ్ స్టూడెంట్ యోగి అన్న అని జాబ్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన. ఓకే. ఓకే. కోర్స్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు? ఇంకేదైనా మనం కోర్స్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారు. రైట్. ఏ ఊరు నుంచి వచ్చారు సార్ మీరు? సార్ చిత్తూరు సార్. చిత్తూరు నుంచి. చిత్తూరులో ఏ ఊరు అండి? పాకాల మండలం దామచూరు సార్. ఓకే. ఏ కోర్సులో జాయిన్ చేయడానికి వచ్చారు? సిఏ ఫౌండేషన్ సార్. సిఏ ఫౌండేషన్. ఏం పేరమ్మా నీకు? యశ్విత. యశ్విత. ఇంటర్మీడియట్ ఎక్కడమ్మా? ఇంటర్మీడియట్ ఏం గ్రూప్ చదివావు? ఎంపీసీ. ఎంపీసీ చదివావు. ఫస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? సిబిఎస్ఈ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. ఓకే. ఇప్పుడు ఏ కోర్సులో జాయిన్ అవడానికి వచ్చావు? సిఏ ఫౌండేషన్. సిఏ ఫౌండేషన్. ఈ కోర్స్ గురించి నీకు ఎవరు చెప్పారు? మేమే ఫ్రెండ్స్ అంతా తెలుసుకున్నాం. మాకు తెలిసిన వాళ్ళు అక్క వాళ్ళు చేస్తుంటే వాళ్ళని తెలుసుకున్నాం. అంటే మాస్టర్ మైండ్స్ గురించి మీకు ఎలా తెలిసింది? అది అక్క వాళ్ళు చెప్పారు. మాస్టర్ మైండ్స్ బాగా. అక్క వాళ్ళు ఇక్కడ చదువుతున్నారు. ఎస్. మీరెవరి నుంచి? చిత్తూరు. చిత్తూరు నుంచి. మీ పాపం జాయిన్ చేయాలి. సిఏ ఫౌండేషన్. నీ పేరమ్మా? యోషిత సార్. యోషిత. నువ్వేంటి ఏ గ్రూప్ చదివావు? ఎంపీసీ. ఎంపీసీ. అంటే నువ్వు ఏ స్టేట్ సిలబస్ అమ్మా లేకపోతే స్టేట్ సిలబస్. సిలబస్. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 465. 465. వెరీ గుడ్. మరి ఎంపీసీ నుంచి ఇటువైపు కిందకు వద్దాం అనుకున్నావు? అంటే ఇప్పుడే తెలుసుకున్నాను సిఏ గురించి. ఓకే. మా అక్క చేసింది, దాన్ని బట్టి తెలుసుకొని ఇక్కడ జాయిన్. ఈ కోర్స్ గురించి, మాస్టర్ మైండ్స్ గురించి అక్క. మీ పేరమ్మా? కస్తూరి సార్. కస్తూరి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు ఆదోని. ఆదోని నుంచి వచ్చారు. మీ పేరు సార్? జ్ఞానేశ్వర్ రాజు. మీ పాపం జాయిన్ చేయాలి. ఓకే. మాస్టర్ మైండ్స్ గురించి మీకు ఎలా తెలుస్తుంది సార్? ఇక్కడ జాయిన్ చేయాలని మీకు? మా వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ. మా పాప ఉంది, ఇంకో పాప చదువుతుంది. ఓకే. చెప్పబట్టి మళ్ళీ వచ్చాను చేర్పినికి. ఓకే. ఓకే. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అమ్మ చదివింది? ఎంఈసీ సార్. ఎంఈసీ చదివారు. ఎక్కడ చదివామా? అక్కడే చదివారు. అక్కడే. ఎంత వచ్చి ఫస్ట్ ఇయర్ టోటల్? 467 సార్. మీరు చదివిన కాలేజీలో మీకు సిఏ ఫౌండేషన్ అని చెప్పారమ్మా ఫస్ట్ ఇయర్లో? కానీ అలా ఏం లేదు సార్. ఏం చెప్పలేదు. మేమే తెలుసుకొని వచ్చినాం సార్. ఓకే. ఏం తెలుసు, మా పాప ఉంది ఇక్కడ. ఓకే. మా పాప బాగా చెప్పలేదు, అందుకని మళ్ళీ పాప కూడా జాయిన్. ఐఎమ్ శైలజ. శైలజ. ఎక్కడి నుంచి వచ్చావు? పెద్ద కాకాని. పెద్ద కాక నుంచి వచ్చావు. ఏం జాయిన్ అవుదామని వచ్చావు? సిఏ సార్. సిఏ జాయిన్ అవుతావు. అంటే నువ్వు ఏ లెవెల్లో? అంటే సిఏ అంటే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యావా? 10th క్లాస్ పాస్. 10th క్లాస్ పాస్ అయ్యావు. ఈ కోర్స్ గురించి నీకు ఎలా తెలిసింది? మై ఫ్రెండ్ సజెస్టెడ్ మీ సార్. ఏమా? మై ఫ్రెండ్ సెడ్ సార్. యువర్ ఫ్రెండ్ సజెస్టెడ్. మీరు ఏమవుతారమ్మా? సార్ మాదండి సార్, నేను వాళ్ళ అమ్మని. ఓకే. మీకు ఇక్కడ జాయిన్ అవ్వాలని ఫస్ట్ నుంచి అనిపించింది మాస్టర్ మైండ్లో చేపిద్దాంలే, సిఏ చేపిద్దాంలే అనుకున్నాను. మీకు ఎవరైనా చెప్పారా లేకపోతే సార్ నా ఓపెన్ మీరు ఓన్గానే తెలుసుకున్నారు?
ఇక్కడ నుంచి కానీ ఎవరు ఫోన్స్ చేసి చెప్పడం కానీ అలా ఏం లేదు జనరల్గానే తెలిసింది అవును సార్. ఓకే, ఎలాగ మీకు కోర్స్ గురించి ఎలా అవగాహన ఉంది మీకు? అవగాహన అంటూ ఏం లేదు, మా పాప సీఏ చదవాలని అనుకున్నాను. మా పేరు రామ్మోహన్ జీ. రామ్మోహన్ గారు ఏ ఊరు నుంచి వచ్చారు? మేము పులివెందుల నుండి వచ్చాం సార్. పులివెందుల నుంచి వచ్చారు. సో మీ బాబుని జాయిన్ చేయడానికి వచ్చారు. కోర్స్ గురించి నీకు ఎలా తెలిసింది? నేను మా అన్న అన్నారు. మీ అన్న ద్వారా తెలిసింది. అసలు నీకు ఐడియా ఉందా సిఏ కోర్స్ గురించి? అన్న ఐడియా ఉంది. మాస్టర్ మైండ్స్ గురించి మీ అన్న చెప్పిన వల్ల వచ్చావా, లేకపోతే నీకేమన్నా? నాకు కొద్దిగా ఐడియా అయింది, అది వల్ల మా అన్న చెప్పారు. ఓకే.